మీకు అందరికీ ఒక మాట చెప్పాలి, చాలా సీరియస్ విషయం ఇది. నేను వీడికి వచ్చినాక సేమ్ కాలేజ్కి వచ్చిన ఫీలింగే వచ్చింది నాకేమనిపించింది అంటే కాలేజ్కి వచ్చి ఎన్నేళ్ళు అయిపోయిందిరా, ఒక మంచి ఫీలింగ్ వచ్చింది అని అనిపించింది. నేను కాలేజ్కి పోయినప్పుడు కూడా అలాగే అనుకుంటాను. థర్డ్ ఇయర్ ఆఫ్ మై మెకానికల్ ఇంజనీరింగ్లో నేను కాలేజ్కి పోయినప్పుడు కాలేజ్ చూసి చాలా రోజులు అయిపోయింది కదా అనిపించింది నాకు. ఎందుకంటే నేను ఎన్నడూ కాలేజ్కి పోలే. నన్ను చూసి మీరు కాలేజ్కి పోవడం బంద్ చేస్తే ఈసారి వచ్చి నన్ను కొడతాడు. బుద్ధిగా చదువుకోర్రి, టైంకి మంచిగా తినండి, మంచినీళ్ళు తాగండి, అమ్మ నాయన చెప్పిన మాట సీరియస్గా వినండి, ఏమైనా క్వశ్చన్లు ఉంటే నన్ను అడగండి, నేను చెప్తా ఆన్సర్. సో క్వశ్చన్ ఇస్, మీరు జర్నలిజం ముందు చేస్తుండే కదా, సో హౌ వాస్ ద ట్రాన్సిషన్ ఫర్ యూ? హౌ ఎక్సైటింగ్ వాజ్ ఇట్ ఫ్రమ్ గోయింగ్ టు జర్నలిజం టు ఫిల్మ్స్? చాలా ఎక్సైటింగ్గానే ఉండే. జర్నలిజం కంటే సినిమా కొంచెం ఎక్కువ ఎక్సైటింగ్గా ఉండే. జర్నలిజంలో హార్ట్ హ్యాపీయా, ఫిల్మ్స్లో పాకెట్ హ్యాపీయా? విచ్ వన్ డు యూ ప్రిఫర్? డెఫినెట్లీ ఫిల్మ్స్లో పాకెట్ హ్యాపీ ప్రిఫర్ చేస్తాను. సార్ మై క్వశ్చన్ టు యూ ఇస్, సార్ మీరు ఫస్ట్ రైస్ పెడతారా కర్రీ పెడతారా? నేను రెండు పెట్టాను. నేను ఫస్ట్ కాఫీ పెట్టుకుంటా. థ్యాంక్ యూ సార్. మీరు వర్క్ చేసిన డైరెక్టర్స్తో అందరిలా కొన్ని డిఫైన్ చేయండి కదా. సో ఎస్ఎస్ రాజమౌళి సార్, మరి త్రివిరామ్ సార్ అండ్ కోటల శివ సార్లో అందరినీ డిఫైన్ చేయండి. అలా చేయడం కష్టమేమో. ఒక్కొక్కరు ఒక్కొక్క జెమ్, ఒక్కొక్కరు ఒక్కొక్క రత్నం. కానీ నాకు అందరికంటే ఎక్కువ ఇష్టం అనుదీప్ కేవి, జాతిరత్నం అని. సార్ మీరు యాక్ట్ చేసిన మూవీస్లో హూ ఇస్ యువర్ ఫేవరెట్ కో కమీడియన్? వెన్నెల్ కిషోర్ సారా, సత్య సారా, సునీల్ సారా, లేకపోతే అభినవ్ సారా? వీళ్ళెవరు కాదు, నాకు నా ప్రియదర్శి నా ఫేవరెట్. సార్ ఒక డైలాగ్. నా వల్లనే ప్రాబ్లం అయితే I have a question for you. Yeah. మీరు ఫిల్మ్స్ నుంచి నేర్చుకున్న లైఫ్ లెసన్స్ ఏంటి? బాగా డబ్బులు సంపాదించాలని. ఓకే, నాకేమనిపించింది అంటే మీ అందరితో మాట్లాడిన తర్వాత మీరు అసలు ఇంటర్మీడియట్ కాదు కదా, మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఉన్నారు. మీరు అందరు మీ ఆలోచన విధానాలు, మీకు నా పట్ల కలిగిన డౌట్స్, నాకు తెలిసి మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్ పాస్ అయిపోయి పీజీలో ఉండి ఉట్టిగా సరదాగా ఇంకొకసారి ఇంటర్మీడియట్ ఎగ్జామ్లు రాస్తున్నారు మీరంతా. That's a joke anyways, but it's very nice to see all of you. Thank you so much. I wish I was sitting in the crowd with them. Yeah, thank you.